నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మొత్తం నారా లోకేష్ నామజపం చేస్తుంది ఈ రోజున. స్పష్టంగా ప్రస్తుతము వాళ్ళు నారా లోకేష్ నామజపం ఏ విధంగా చేస్తున్నారు, అసలు ఏ కాన్సెప్ట్తో చేస్తున్నారంటే, నారా లోకేష్ గారు అతి త్వరలో సీఎం అవబోతున్నాడంట. దీనికి సోషల్ మీడియాలో కొంతమంది మీమ్ పేజెస్లో ఏం చేస్తున్నారంటే, నారా లోకేష్ సీఎం అవుతాడు, వైసీపీ వాళ్ళకి అంటున్నారు. అది ఏం లాజికో నాకైతే అర్థం కాలాగిని. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ అధినేతగా వాళ్ళు చూడట్లేదు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ అధినేతగా వాళ్ళు చూడట్లేదని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా తప్పని పరిస్థితుల్లో అటు జనసేన వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు ఆ గేట్లు ఎత్తకపోవడం మూలాన ఇప్పటికీ అనేక మంది పెద్ద నాయకులు వైసీపీలో ములుగుతున్నారు వాళ్ళకి కూడా. అందువలనే నారా లోకేష్ గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా వాళ్లకు చెప్పలేనంత అక్కసు పెంచుకున్నారు. ఏదేమైనా కూడా ఓవరాల్గా నారా లోకేష్ గారిని వాళ్ళు సీఎంగా చూస్తున్నారు. ఇదే గతంలో పరిస్థితుల్లో నారా లోకేష్ గారు పేరెత్తుకున్నా కూడా, పవన్ కళ్యాణ్ గారు పేరెత్తుకున్నా కూడా ఇదే వైసీపీ వాళ్ళు అన్నటువంటి మాటలేంది. ఆర్కే రోజా గారు అయితే వాడెంత ఈడెంత పప్పు అంట ఇంకొకటంట. అదే మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎత్తితే అంత దమ్ముందా, నీకంత దమ్ముందా, ఇంకా ఇంకొక మాటలు రకరకాలుగా అన్నప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా రియాక్ట్ ఏమన్నారు, ఆఖరికి నువ్వు కూడానా ఛీ అని పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కొడాలి నాని అనేటువంటి వ్యక్తి అయితే గతంలో నారా లోకేష్ గారు పిల్లల సమస్యలపైన, పిల్లలు ఎటువంటి బాధలు పడుతున్నారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆ స్కూల్ బ్యాగులు కరెక్ట్గా ఇస్తుందా, మధ్యాహ్న భోజన పథకంలో సరైన క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా, ఇలా అనేక రకాలుగా పిల్లల యొక్క బాధలు సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఆయన జూమ్ మీటింగ్ పెట్టాడు. ఆ రోజు ఏదో ఒక కాన్సెప్ట్తో ఆయన పెట్టాడని కాదు, ఆ రోజు ఆయన వేసినటువంటి ఫౌండేషన్ అంటే ఆయన మనసు ఎంత క్లారిటీగా ఉండదు చూడండి. పిల్లలతో సమస్యలు తెలుసుకున్నాడు. ఈ రోజున అదే కదా ఇంపాక్ట్ అవుతుంది, సమాజం చూస్తుంది ఇక్కడ వాస్తవంగా నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని చెప్పి. ఈ రోజున ఐటీ శాఖ మినిస్టర్గా బయట నుంచి కంపెనీలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఒక విద్యాశాఖ మినిస్టర్గా ఆయన పిల్లల సమస్యలన్నీ సాల్వ్ చేసి మన రాష్ట్రంలో లిటరసీ రేటు పెంచే విధంగా, అదేవిధంగా మధ్యాహ్నం క్వాలిటీ భోజనం ఉండే విధంగా, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా భోజన పథకం అప్లై చేసే విధంగా, ఏవెనో మేనిఫెస్టోలో అటువంటి ఇంటర్ పిల్లలకు భోజనం ఇస్తాము పెడతాము అని చెప్పకపోయినా కూడా నిజంగా సొంత బిడ్డల మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈయనకి ఏదైతే మంత్రివర్గం ఉన్నదో అందులో 100కి 100 పాళ్ళు ఆయన పనిచేసుకుంటా తనదైన శైలిని ముందుకెళ్తానే ఉన్నారు. ఇంకా అదేవిధంగా వీళ్ళు కొత్తగా తెరలేపినటువంటి మాట ఏంది, సీఎం నారా లోకేష్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ అనేది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆ యొక్క వైషమ్యాలు సమాజంలో రేకెత్తించడానికి, కొన్ని కులాల మధ్య గొడవలు పెట్టడానికి వైసీపీ వాళ్ళు ఎక్కడా లేనటువంటి దురదతో నారా లోకేష్ గారు జపం చేస్తూనే ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? నెంబర్ 1, మొన్న బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకెళ్ళి కేంద్రంలో రాజ్యసభ ఇప్పించి రైల్వే శాఖ మినిస్టర్ ఇవ్వబోతున్నారు రేపో మాపో, స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కోవలో సీనియర్ నాయకుడైనటువంటి సీఎం అంటే చంద్రబాబు అంటే సీఎం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎప్పటికీ ఆ పేరంటూ ఆయన స్పష్టంగా సంపాదించుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక సినిమాల్లో కూడా ప్రతిబింబిస్తూనే ఉంటుంది అనమాట నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. సీఎం అంటేనే నారా చంద్రబాబు నాయుడు ఫోటో చూపిస్తూనే ఉంటారు. అదే మాత్రం చంద్రబాబు గారిని కూడా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన సేవల్ని వినియోగించుకుందామని చెప్పి కేంద్రంలో ఏదైతే ప్రధానమైన పార్టీ బీజేపీ ఉన్నదో వాళ్ళు చంద్రబాబు గారితో చర్చలు చేస్తున్నారు. వైస్ ప్రైమ్ మినిస్టర్, ఉప ప్రధాని చెయ్యాలా, ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఆయన తర్వాత స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారే ఉండాలా అనేటువంటి చర్చలు జరుగుతున్నాయని చెప్పి సమాజంలో అనేక డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. అది ఏ ద్వారా ఏ విధంగా లీకులు వచ్చాయో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ క్రమంలో ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారికే కన్నా వైస్ ప్రైమ్ మినిస్టర్ కన్నా పోస్ట్ ఇస్తే, ఇప్పటిదాకా బాబు గారు ఢిల్లీకి వెళ్ళి స్వామివారి విగ్రహం తీసుకెళ్ళడం కానీ, స్వామివారి ప్రసాదం తీసుకెళ్ళడం కానీ, వెంకటేశ్వర స్వామిది, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చర్ని ప్రతిబింబించే విధంగా ఏదన్నా కొన్ని సింబల్స్ తీసుకెళ్ళడం కానీ అనేక ఇస్తూ ఉంటారనమాట గిఫ్ట్లు. ఆ మాదిరి ఇప్పటిదాకా అక్కడ పోయి మినిస్టర్లతో కలిసి, సార్ మాకు పలానా చోట 4,000 కోట్లు అవసరం ఉండదు, ఇది కేంద్రం గతంలో పట్టించుకోలేదు, మీరు చూడండి సార్, మాకు ఆ రోడ్ల వ్యవహారం ఉన్నది సార్, మాకు ఈ మాదిర వాటర్ ఫెసిలిటీస్ కావాలా, అదేవిధంగా రోడ్లు అత్యధికంగా ఫాస్ట్గా వేయడానికి పలానా మిషనరీ కావాలా, దానికి కేంద్రం నుంచి పలానా సబ్సిడీ కావాలని చెప్పి 4,000 కోట్లు, 8,000 కోట్లు, 12,000 కోట్లు, 3,000 కోట్లకు ప్రతి దానికి పలానా మినిస్ట్రీని కలిసి అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా. అయితే
రేపు మాపు నుంచి ఏమవుతుందంటే ఒకవేళ బాబు గారికే కన్నా ఉప ప్రధాని పోస్ట్ కన్నా లభిస్తే ఈ మినిస్ట్రీలందరూ సెంట్రల్ మినిస్టర్లందరూ బాబు గారి దగ్గరికి క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది వాస్తవంగా ఇప్పుడు దాకా ఒక లెక్క, తర్వాత ఒక లెక్క అన్నట్టు. అయినా కూడా ఇది బాబు గారి కోర్టులో ఉందో లేదో మనం చెప్పలేం. కానీ ఒకవేళ బాబు గారి కోర్టులోకి ఉప ప్రధాని పోస్ట్ వచ్చినా కూడా దాన్ని ఆయన ఏమైనా కాలదనుకుంటాడేమో, వదులుకుంటాడేమో అనేటువంటి క్వశ్చన్ మార్కులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి 8 మినిస్ట్రీ పోస్టులు, 8 సెంట్రల్ మినిస్ట్రీ పోస్టులు అప్పగిస్తా ఉన్నా కూడా నాకు వద్దనంటే వద్దు, వద్దంటే వద్దు. మిగిలిన వాళ్ళు మన కూటమిలో ఎవరైతే ఉన్నారో జయలలిత గారు, ఇంకా నవీన్ పట్నాయక్ గారు, చాలామంది అనేక మంది ఈ కూటమిలో ఉన్నారో ఆ మినిస్ట్రీలు వాళ్ళకివ్వండి. ఇచ్చినప్పుడు మామూలుగా నా దగ్గర నాకు మినిస్ట్రీ లేకుండా పర్లేదు, వాళ్ళు సాఫల్యం చెందుతారు, వాళ్ళు తృప్తి చెందుతారు, వాళ్ళు మన కూటమి నుంచి బయటికి వెళ్ళరు, తద్వారా మన పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది అనేటువంటి పెద్ద మనసుతో ఆయన మినిస్ట్రీ పదవులు కూడా వదులుకోవడం జరిగింది ఆ రోజున బాబు గారు. ఏదేమైనా కూడా ఆ క్రమంలో అప్పటికి ఇప్పటికీ ఆయన ఏదే చెప్తున్నాడు, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు ఇంపార్టెంటు, రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఇంపార్టెంటు అని చెప్పి ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ఈ లాజిక్లో, ఈ కాన్సెప్ట్లో ఒక పక్క నితీష్ గారిని సెంట్రల్ లేక్ తీసుకున్నారు, అదేవిధంగా బాబు గారిని కనుక సెంట్రల్ లేక్ తీసుకొని ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఇస్తారు. ఈ ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ తమిళనాడులో ఉన్నారో డిఎంకే అధినేత అయినటువంటి స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా బిజు పట్నాయక్ గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో లేరు ఒరిస్సాలో, ఆయన కావచ్చు, ఒరిస్సాలోని బిజు పట్నాయక్ గారు, ఇలాంటి వాళ్ళతో, అదేవిధంగా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీతో గారితో మాట్లాడాల్సిన అక్కడ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కావచ్చు, అంటే అనుకోని పరిస్థితులు ఎటువంటివి వచ్చినా కూడా వాళ్ళందరినీ ఎన్డీఏ సైడ్ మళ్ళించేదానికి బాబు గారి దగ్గర అస్త్రాలు ఉంటాయి. ఆయన మాటతో కావచ్చు, ఆయన చాకచక్యంతో కావచ్చు, ఆయనకున్నటువంటి చాణక్యంతో కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీఏ గొడుగు కింద చేర్చగలరు. హీఈస్ ద రైట్ పర్సన్ అని చెప్పి సెంటర్లో ఉన్నటువంటి ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్డీఏ కన్వీనర్గా బాబు గారిని చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఆయన ఆ పని చేయడానికైతే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ట్రూలీ. అయితే ఆ క్రమంలో ఆయనకి ఒక మంచి పదవి ఉండాలి కాబట్టి ఆయన ఖ్యాతిని పెంచే విధంగా ఆ పదవి ఉప ప్రధాని అయితే బాగుంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఒకవేళ బాబు గారు కన్నా సెంట్రల్ కన్నా వెళ్తే ఇక్కడ వైసీపీ వాళ్ళు గిజాలు ఆడిపోతారనమాట. మనం చెప్పినాం కదా, ఎవరన్నా సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు పలానా గిఫ్ట్లను ఎత్తుకోమయ్యాలా, మన సాధక బాధకాలని చెప్పుకోవాలా. ఎక్కడున్నటువంటి ఏ స్టేట్లో ఉన్న వాళ్ళైనా సరే రేపు మాపటి నుంచి బాబు గారి దగ్గరికి వీళ్ళు క్యూ కడతారు. ఈ క్రమంలో ఇక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినటువంటి అవినీతి చిట్టా మొత్తము సెంట్రల్ మినిస్టర్ల దగ్గర ఏ లాబింగ్లు చేసినా కూడా అక్కడ బాబు గారు ఉన్న చేతన ప్రతి ఒక్కరూ సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా దాపరిస్తుంది. బాబు గారు ఢిల్లీలో మరోసారి ఆల్రెడీ చక్రం తిప్పుతున్నారు, మరోసారి పూర్తి స్థాయిలో చక్రం తిప్పగలుగుతారని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ గారు చీఫ్ మినిస్టర్ అవుతారేమో అని కావాలని వైసీపీ వాళ్ళు పండు కింద రాయి మాదిరా ఇప్పటి నుంచే లొసుగులు పెట్టడానికి, రేపో మాపో బాబు గారి దగ్గర లేదు నేను రాష్ట్రాన్ని దాటి నేను ఎక్కడికి పోవట్లేదు అని బాబు గారి దగ్గరనో నారా లోకేష్ గారి దగ్గరనో వీళ్ళ దగ్గర అనిపించేదానికి వీళ్ళు పన్నుతున్నటువంటి కుయుక్తులు అంత ఆశమాషగా లేవు. సో ఏదేమైనా కూడా కడుపు మంట అంటున్నాం కదా, వీళ్ళు నారా లోకేష్ గారంటేనో పవన్ కళ్యాణ్ గారంటేనో వీళ్లకు అంత పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకున్నారో లేదో వాళ్ళకి తెలియాలా. కానీ బాబు గారి కన్నా సెంట్రల్ కన్నా పోతే వీళ్ళ పని నిమిషంలో కట్టయిపోతుంది అనేటువంటి భయం పూర్తి స్థాయిలో పట్టుకుంది. అందువల్లనే పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ అనేటువంటి ఎలివేషన్ తీసుకురావడానికి వైసీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో తనమునకలైపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేయడం కంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి, ఆ గొడవలు ఉన్నాయని ఆ ప్రలోభాలు పెట్టడానికి, జనంలో ఆ డిస్కషన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా అసెంబ్లీ వేదికగా కూడా ఒక తల్లి నుంచి ఇద్దరు పుట్టకపోవచ్చు, నా తమ్ముళ్ళు అంటోడు నారా లోకేష్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అనేక వేదికలపైన స్వయంగా నారా లోకేష్ గారు నా అన్న పవన్ కళ్యాణ్ గారు అని అనేక సార్లు చెప్పినారు. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు.